చేసే సౌభాగ్యం. అంటే దీనితో అర్థం చేసుకోవచ్చు ఏది ముఖ్యమో అని. యజ్ఞయాగాదులను చేసిన, ఆ యజ్ఞయాగాదులను చేసినందుకు ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వలన తంత్రసారోక్త విధానంతో ఆ భగవంతుని అర్చన చేసే భాగ్యం దొరుకుతుంది. తపస్సు చేస్తే వ్రతనియమ ఉపవాసమైనటువంటి వివిధ తపస్సులు ఉన్నాయి. ఆ రకరకాల తపస్సులను చేస్తే ఏ పుణ్యము వస్తుందో ఆ పుణ్యము యొక్క ఫలం అంటే భగవద్ ఆరాధన చేయడం, భగవంతుని పూజ చేయడం. అంటే ఆ భగవంతుని పూజ చేసేది ఎంత ముఖ్యమో అనేది మీకు అర్థమవుతుంది. తద్విశిష్ట ఫలం నృణాం సదైవ ఆరాధనం హరేహే. రెండు రకాలుగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానం చేస్తారు. అది చేసినందుకు ఈ ఫలం వస్తుంది అనేది ఒక అర్థం. రెండవది, ఆ యజ్ఞయాగాదులు సార్థకం కావాలి అంటే భగవదారాధన చేయాలి. భగవదారాధన చేస్తేనే చేసిన యజ్ఞయాగాదులు సార్థకమైతాయి, లేకపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి అని కూడా ఈ శ్లోకానికి అర్థం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ చాతుర్మాస్య సందర్భాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇదే సందర్భమునందు ఎలాగో ఇక్కడ దాకా వచ్చి ఉంటారు ఇంటి నుండి. ఇక్కడ చాలా మంది విద్వాంసులు ఉన్నారు, రోజు వెతుకుతూ ఉంటారు. ఎవరైనా వస్తారా పూజ నేర్చుకోవడానికి, పూజా పద్ధతి నేర్పించాలి అని ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎవరూ కనిపించరు వారికి. ఆ భగవంతుని ప్రసాదం వడ్డించేటప్పుడు చాలా మంది కనిపిస్తారు, వడ్డిస్తారు, అందరూ ప్రసాదం తీసుకొని వెళతారు. చాలా సంతోషం. ఆ భగవంతుని ప్రసాదం, దాని యొక్క మహత్వం కూడా ఇక్కడే ఉంది. మహాభాగ్యము, మహాపుణ్యప్రదము. అయితే ఇంతవరకు మీరు విన్నట్టు జ్ఞానులు ఉన్నప్పుడు ఉపదేశం చేయడానికి ఉన్నారు అంటే అప్పుడు ఉపదేశం తీసుకోవాలి. దేవ పూజా పద్ధతి మంచిగా నేర్చుకోండి. నేర్చుకొని అవశ్యంగా దేవ పూజ ప్రారంభం చేయవలసిందే. స్మరణిక స్మరణిక అంటారు. ఒక కార్యక్రమం జరిగింది అంటే దానికి ఏదైనా ఒక స్మరణిక, ఒక మొమెంటో కావాలి అని. ఆ మొమెంటో షోకేస్లో పెట్టే మొమెంటో ఉంటే ఏం పనికి రాదు. ఆ మొమెంటో మనస్సులో ఉండాలి. ఆ భగవంతుని భక్తి పుట్టుతుంది కదా, భగవంతుని మహాత్మ్య జ్ఞానం అవుతుంది. రోజు భగవంతుని పూజ చేయడానికి ప్రారంభిస్తారు కదా, అదే ఒక పెద్ద స్మరణిక. అటువంటి సుధారణం, అటువంటి పరివర్తనం, ఆ క్రాంతి అందరిలో కావాలి. మీరందరూ ప్రతిజ్ఞ చేయండి, తప్పకుండా దేవుని పూజ చేస్తాము, ఆ భగవంతుని పూజ చేయకుండా భోజనం చేయము అని రెండు చేతులను పైకెత్తి ప్రతిజ్ఞ చేయండి. పూజ చేయడానికి అందరూ కూడా సహకరిస్తామని ఆడవాళ్ళు ప్రతిజ్ఞ చేయాలి. ఆడవాళ్ళు సహకరిస్తారని ఆడవాళ్ళు ఇంకొక ప్రతిజ్ఞ కూడా చేయాలి. పూజ చేస్తేనే వంట చేసి ఇస్తాము, లేకపోతే లేదు. మీరు నైవేద్యం చేస్తారంటే వంట చేస్తాం, అలాగే ఉంది. ఐతరేయ భాష్యమునందు అలాగే ఉంది. అగ్ని, పృథ్వీ వీరిద్దరూ కూడా ఆ భగవంతుని ముఖంతో పుట్టిన దేవతలు. సహోదర సహోదరి అగ్ని మరియు పృథ్వీదేవి, ధరాదేవి. ముఖారింద్రశ్చ అగ్నిశ్చ అని ఆ భగవంతుని ముఖంతో పుట్టిన అగ్ని మరియు పృథ్వీ ఇలాగే చెప్తారట. ఏమని? ముఖంతో పుట్టినాము, ఆ ముఖమే తండ్రి, ఆ ముఖానికి ఏమైనా సేవ చేసేది మా బాధ్యత, అది మా కర్తవ్యం. అందుచేత నేను ధాన్యములను పుట్టించి ఇస్తాను అని పృథ్వీ అంటుంది.
అగ్ని దాన్ని పక్వం చేసి ఇస్తాను అని. రెండు కూడా దేనికోసము? ఏ భగవంతుని ముఖంతో పుట్టినామో అటువంటి భగవంతుని ముఖానికి నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారు. కావున నేను పుట్టిస్తాను, నీవు పక్వం చేసి ఇయ్యు అని మాట్లాడుకొని అగ్ని మరి పృథ్వీ ఇద్దరు కూడా ఈ ధాన్యములను పుట్టించి పక్వం చేసి మనకు ఆహారంగా ఇస్తారు. మనమందరం అనుకునేది ఏమి? ఇది మనదే, డబ్బులు ఇచ్చి తీసుకువచ్చాము, దీని మీద మన అధికారం ఉంది, ఎలాగైనా దీన్ని ఉపయోగించవచ్చు అని అనుకుంటాం. ఆ అధికారమే లేదు, మన కొరకు ఇచ్చిందే కాదది, ఆ భగవంతుని నైవేద్యం కొరకే వారు ఇచ్చింది. అలాగున్నా ఆ భగవంతునికి అర్పించకుండా మనం తీసుకుంటాము అంటే దొంగలమే, దీంట్లో సంశయమే లేదు. మీకు అంత కోపం వస్తుంది అంటే రాని, ఎటువంటి ఇబ్బంది లేదు. దొంగలు అంటారా? అంటాము. మీ మీద కేసు వేస్తాము. వేయకంటే మొదటిగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు సస్తేన తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే స్తేనైవ సః. భగవంతుడు, వాయుదేవుడు, దేవతలు ఇచ్చిన ఈ ఆహార పదార్థాన్ని వారికి సమర్పించకుండా ఎవరు తీసుకుంటారో వారు దొంగలు అని చెప్పిన మొట్టమొదటిన మహాపురుషుడు శ్రీకృష్ణుడు. ఆయన మీద కేసు వేస్తారా? ఆయనే సర్వాధిపతి, సర్వోత్తముడు, సర్వోత్తముడైన న్యాయాధీశుడు. అటువంటి పరమాత్ముడే జడ్జిమెంట్ ఇచ్చాడు, ఫైనల్ జడ్జిమెంట్. బెంచు, డబుల్ బెంచు, త్రిబుల్ బెంచు అంటారు. ఇది భగవంతునికి అనంత రూపములున్నాయి. ఇన్ఫినిట్ బెంచ్ తో భగవంతుడు ఆజ్ఞాపించినాడు. అటువంటి పరమాత్మని జడ్జిమెంట్ మీద ఇంకా ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు? జడ్జిమెంట్ ఎవరు చేస్తారు? ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తారు? ఆక్షేపం ఎవరు చేస్తారు? అది అంతిమ నిర్ధారము. అందుచేత ఎవరికి ప్రామాణికంగా జీవనం చేయాలి, దొంగతనం చేయకూడదు అనే అపేక్ష ఉందో అప్పుడు మీరు భగవంతునికి ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాడా? ఎక్కడైనా పరిగెత్తిపోతాడా? మీరు ఇచ్చింది మీ పాత్రలో ఉంటుంది, మీరే తింటారు. మనస్సుతో సమర్పణం చేసేది అంతే. దానికి ఎంత కష్టమో, ఎంత ఖర్చు అవుతుంది, ఏమీ కాదు. అందుచేత యజ్ఞానాం తపసాంచైవ శుభానాంచైవ కర్మణాం తద్విశిష్ట ఫలం నృణాం సదైవారాధనం హరేః. అందుచేత మనకు ఉద్ధారం ఆవశ్యకం, మోక్షం కావాలి, మన ఉద్ధారం కావాలి. అందుకోసం చాలా ఆవశ్యకం. ఏ మహాలక్ష్మి తల్లి నిత్యముక్తురాలు, అటువంటి మహాలక్ష్మి కూడా ప్రతిరోజు పూజ చేస్తుంది. ఏదో ధన్యలో లఘుమి అంతమాన్యలో ప్రతిరోజు భగవంతుని పూజ చేస్తుంది. ప్రయోజనం ఏమీ లేదు, నిత్యముక్తురాలు అయినా పూజ చేస్తుంది. మనకైతే వేలాది కష్టములు ఉన్నాయి. ఇలాంటి సందర్భమునందు ఆ భగవంతుని పూజ చేయము, దొంగతనం చేస్తాము, మన కొరకు వంట చేసుకొని తింటాము అంటే అది మహా అపరాధము. సర్వథా చేయకండి అని శ్రీమన్మధ్వాచార్యులు సందేశం ఇస్తున్నారు. శ్రీకృష్ణ.